సెకండరీ హెల్త్ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రంగారావు శనివారం తెనాలి చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. వార్డులను సందర్శించి జ్వరంతో బాధపడుతున్న రోగులను పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. వైద్యం సరిగా అందుతుందా, సమయానికి డాక్టర్లు వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు, సీజనల్ మార్పులు కారణంగా వైరల్ జ్వరాలు వస్తుండవచ్చని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. గత నెలలో ఆసుపత్రిలో 200 మంది జ్వరబాధిత రోగులు వచ్చారని చెబుతూ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న 74 మంది రోగుల్లో 27 మంది జ్వరం బాధితులు ఉన్నారని తెలిపారు. జ్వరంతో పాటు బీపీ, షుగర్ ఉన్న రోగులను ప్రత్యేక గదిలో ఉంచి ఐసీయూలో అందించినట్టుగా 24 గంటలు వైద్య పర్యవేక్షణ చేయాలని ఆదేశించినట్టు డాక్టర్ రంగారావు చెప్పారు. వీరికి రక్త పరీక్షలు చేయాలన్నా ల్యాబ్కు పంపకుండా ల్యాబ్ టెక్నీషియన్లే వెళ్లి రక్త నమూనాలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. మెలియోడియస్ లక్షణాలున్నట్టు అనుమానిస్తున్న జిల్లాలోని తురకపాలెం గ్రామంపై వైద్య ఆరోగ్య యంత్రాంగం మొత్తం దృష్టిని సారించిందని చెప్పారు. అక్కడ 1000 మంది నుంచి రక్త నమూనాలను సేకరించగా అందులో 200 నమూనాలను తెనాలిలో పరీక్షించాలని తగిన ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.